చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభ వంక కలిగి తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. నాయనా, నిన్ను సామాన్యంగా పంపించను. ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు. లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు. బహుశా దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాశి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేదు. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని 4 ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు. అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు. ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలిచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి, అది వదిలేస్తుంది. కాబట్టి అది వదిలిపెట్టేసి ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతల వాడిని బ్రహ్మాస్త్రంతో కడితే ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు? హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటోసారి రావణాసురుడితో మాట్లాడడం. ఎంతసేపు ఈ దిక్కుమాల యుద్ధం, ఎంతమందిని చంపాలి? అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. 4 మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు, నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మదిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం, కళ్ళల్లోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్లు, జారుతున్నటువంటి పెదవులు, బయటికి వస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి, ఏమి ప్రకాశం, అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు. వీడి ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే ఇంద్ర పదవితో కలిపి 3 లోకములు నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు, ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు, వక్షస్థలం, అలా ఉన్నాడే, ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. నందీశ్వరుడిగా కనపడ్డారు.
ఏమిరా నాకు ఈయన చూస్తే వానరుల్లా కనపట్టలేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను. అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. మంత్రులను అడిగాను, ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను. కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు. అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్పక విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏది పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చి ఎవరు నువ్వని అడిగాడు. వానరముఖంతో ఉన్నామని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానరముఖం అన్నావు, ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు. ఒకవేళ ఆ మహావానరం వచ్చిందా ఏమి, శాపాలన్నీ కలిపి కట్టి కొడపడం ప్రారంభిస్తున్నాయి ఇంకా. కాబట్టి ఆయన వంక చూసి కించిత్ భయపడ్డాడు. జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఒకరిని చూసేటప్పటికే భయపడ్డాం. మనసులో శంక బయలుదేరింది, ఈయన తేజస్సు ఏమిటి ఇలా ఉంది, ఈయన తేజస్సు చూస్తే భయం వేస్తోందే అనుకున్నాడు. తాను మాట్లాడితే గౌరవానికి తక్కువని తాను మాట్లాడకుండా ప్రధానమంత్రి ప్రహస్తుడి వంక తిరిగి సంజ్ఞ చేశాడు. ప్రహస్తుడా నువ్వు మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం అడగమన్నాడు. ప్రహస్తుడు లేచి, ఓ వానరమా భయపడకు, మా ప్రభువు దయాశాలి, పరమధైర్యవంతుడు, అపారమైన పరాక్రమశాలి, 3 లోకములను గెలిచినవాడు. నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు, నిజం చెప్పలేదా కుత్తుక ఉత్తరిస్తాడు. నువ్వు అగ్నిహోత్రుడి పనుపున వచ్చావా, దేవేంద్రుడి పనుపున వచ్చావా, రాముడి పనుపున వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనుపున వచ్చావా, ఎవరి పనుపున వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, ఆయన కామించిన సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు. మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా. నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పనుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చినవాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి. నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. సుగ్రీవుని యొక్క సోదరుడు అయిన ఓ రావణ విను నేను చెప్పిందన్నాడు. సుగ్రీవుడికి ఎలా సోదరుడయ్యాడు రావణాసురుడు? ఒకానొకప్పుడు వాలి ఈ రావణాసురుడు కలిపి సంధి చేసుకున్నారు. ఏమని అంటే, లోకంలో ఎక్కడ ఏ అపురూపమైన స్త్రీ కనపడినా, ఎక్కడ ఏ అపురూపమైన వస్తువు కనపడినా మన ఇద్దరం ఎత్తుకొద్దాం, మన ఇద్దరికి అదే పని, ఇద్దరం ఎత్తుకొద్దాం, ఎత్తుకొచ్చినవి ఇద్దరం అనుభవిద్దాం, నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించి నాకి, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం అని అపవిత్రమైన ఒప్పందం చేసుకున్నారు. మన ఇద్దరం అన్నదమ్ముల్లా బతుకుదామని చెప్పి సంధి చేసుకున్నారు. మరి రావణాసురుడు వాలిని అన్నదమ్ముళ్ళా చూస్తే వాలి తమ్ముడు సుగ్రీవుడు ఏమవుతాడు? సోదరుడేగా అవుతాడు. అందుకని సుగ్రీవుడు నీ సోదరుడు పంపిన సందేశం విను. నేను సుగ్రీవుడి పనుపున వచ్చాను, నేను రామదూతని. అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తి హేళగా కష్టం లేకుండా ఏ పనులనైనా నిర్వర్తించగలడని నీకు తెలుసు. దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కుమారులు కలగలేదని అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే దేవతల యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి 4 కుమారులలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు, సుగుణాభిరాముడు. అటువంటి రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చినప్పుడు దండకారణ్యంలో నువ్వు సీతమ్మ తల్లిని అపహరించావు, సీతమ్మని నువ్వు అపహరించి తెచ్చి ఎక్కడ దాచావో అక్కడికి వెళ్ళి నేను సీతమ్మని చూసొచ్చాను. సీతమ్మ అంటే నువ్వు అనుభవించదగిన సామాన్యమైనటువంటి అతివా అనుకుంటున్నావు. ఆమె 5 తలల పాము. నువ్వు విషం కలుపుకున్న అన్నాన్ని ఎదురుగుండా పెట్టుకున్నావు. తెలియక సీతమ్మ జోలికి వెళ్ళావు, నిష్కారణంగా మృత్యువు పొందుతావు. నేను పొందననుకుంటున్నావేమో. నిన్ను తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచినటువంటి వాడు వాలి.
ఆ వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు సీతమ్మ. ఆ సీతమ్మ జోలికెళ్ళి బ్రతికి బట్టగట్టగలిగినటువంటి వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? నాకు బ్రహ్మగారి వరాలున్నాయి, నన్నెవ్వడూ ఏమీ చేయలేడు అనుకుంటున్నావేమో. నువ్వు బ్రహ్మగారి దగ్గర వరం అడిగావు. నేను నరవానరుల యొక్క పేరెత్తను, వాళ్ళు నాకు తృణంతో సమానం, అందుకని వాళ్ళ చేతిలో మృత్యు ఉండకూడదన్న వరాన్ని నేను అడగనని తృణప్రాయంగా వాళ్ళ పేర్లు విడిచిపెట్టావు. రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి పైకొచ్చాడు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా చైత్రమాసంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. ధనుర్వేదమంతా తెలుసున్నవాడు, బ్రహ్మాస్త్రం ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి నీ మీదకి యుద్ధానికి వస్తే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి రావణా నీకుందా? నిలబడగలవా? పైగా సీతమ్మ ఎవరనుకుంటున్నావు? ఆవిడ 5 తొలల పాము, మహాపతివ్రత. ఆవిడని తీసుకొచ్చి బాధ పెట్టినందుకు, ఆవిడ కన్నుల వెంట నీరు కారినందుకు నిష్కారణంగా ప్రాణాలు కోల్పోతావు. ఇవాళ ఇంత కీర్తిని పొందావు, ఇన్ని భోగాలు అనుభవిస్తున్నావు, ఇంత సంతోషంగా ఉన్నావు. దానికి కారణం నువ్వు చేసినటువంటి తపస్సు, నువ్వు చేసినటువంటి పుణ్యం, నువ్వు చేసిన ఆరాధన. వాటన్నిటి వల్ల కాంచలలంకాధిపత్యం పొందావు. ఇంతమంది భార్యలతో రమించావు, ఇంతమంది పరివారానికి నాయకుడు అయ్యావు, ఇంత రాజ్యాన్ని పరిపాలన చేశావు. కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి అధర్మం కూడా ఫలితం ఇవ్వడం ప్రారంభం చేసింది. దానికి గుర్తు నా చేతిలో నీ కుమారుడు అక్షకుమారుడు మరణించాడు. పుత్రశోకంతో మనసులో బాధపడుతున్నావు. ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని నేను ఒక్కడనే చంపాను, ప్రమదావనాన్ని భంజించాను, నీ భద్రతా వ్యవస్థనే ప్రశ్నార్థకం చేశాను. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వచ్చాను. శింశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మతో మాట్లాడాను, ఆవిడ్ని చూశాను, నీ దగ్గరికి వచ్చాను, నీ దర్శనం చేశాను, నీతో మాట్లాడుతున్నాను. ఇది చాలదా నువ్వు చేసిన పాపం ఫలితం ఇవ్వడం ప్రారంభించిందని చెప్పడానికి? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని రాముడి పట్ల మర్యాదతో ప్రవర్తించడం ప్రారంభం చేయి. రాముడి చేతిలోంచి తప్పుకోగలనని అనుకుంటున్నావేమో. రాముడు ఎవరినైనా చంపేస్తానని అన్నాడా? చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు, స్వయంభూ కావచ్చు, 4 ముఖాలున్నవాడు కావచ్చు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాల నౌద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చి బంగారు ధనస్సు చేతిలో పట్టుకుని వింటినారిని ఒక్కసారి సారించి బంగారు బాణములను అక్షయబాణ తూణీరంలోంచి సంధించి రామనామాంకితమైన బాణములను విడిచిపెడితే లంకాపట్టణం అంతా అగ్నిహోత్రంతో మిరుపులతో వచ్చి బాణాలు పడిపోతే ఆ రోజున రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. నా అంత వాణ్ణి నేనంటున్నావు. ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే? ఒకానొక నాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తాను, పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత విహారంలో ఉండి నా విమానం ఆపారని నువ్వు 20 చేతులు కైలాస పర్వతం కింద పెట్టి కదిపే ప్రయత్నం చేస్తే ఎవడు రా నీచుడు పర్వతాన్ని కదుపుతున్నాడని కాలి బొటన వేలితో నొక్కాడు. 20 చేతులు దాని కింద ఉండిపోతే నువ్వు కొన్ని సంవత్సరముల పాటు ఘన జటా చెప్తూ సామగానం చేశావు పరమశివుడి మీద. నువ్వు చేసినటువంటి రవానికి నీ ఏడుపు 3 లోకాలు తల్లడిల్లిపోయింది. రావణా అని పిలిచి శివుడు బొటనవేలు ఎత్తాడు. బొటనవేలుతో తొక్కితే ఏడిచావు పరమశివుడు తొక్కినందుకు. అటువంటి పరమశివుడి ధనస్సుని హేళగా విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. రాముడితో నిలబడగలవా? ఒక రోజున వాలి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి 4 సముద్రాల దగ్గర అర్ఘ్యం ఇచ్చేవాడు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తుంటే వెనక నుంచి వెళ్ళి నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు. ఎవడు రా 10 తలల పురుగు ఇబ్బంది పెడుతున్నాడని తోకతో చుట్టి వాలి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నంతసేపు సముద్ర జలాల్లో నిన్ను ముంచాడు. ఊపిరి కోసం నువ్వు కొట్టుకుంటూ ఉంటే తోకతో పైకెత్తేవాడు, మళ్ళీ ఊపిరి అందగానే మళ్ళీ నీళ్లలో ముంచేవాడు. ఇలా 4 సముద్రాల్లో ముంచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి అంతఃపురంలో కింద పారేసి భార్యని పిలిచి తాగడానికి పాలిమ్మని 10 తలల పురుగా ఎవరురా నువ్వు అని అడిగాడు నిన్ను. అలా నిన్ను 4 సముద్రాల్లో ముంచి ఎత్తి తీసుకెళ్లినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి. ఒకానొకప్పుడు నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తున్నాడు రావణాసురుడు. పుష్పాలతో పూజ చేస్తున్నాడు. కింద నదీ ప్రవాహానికి కింద కార్తవీర్యార్జునుడు తన యొక్క భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. ఎవరో ఒక భార్య అడిగింది, నీ 1000 చేతులతో ప్రవాహాన్ని ఆపగలవా అంది. ఆపేస్తానని 1000 చేతులు అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపాడు. ఆ ప్రవాహం వెనక్కి పెరుగుతూ వచ్చి ఆ సైకతలింగాన్ని అక్కడ పెట్టి ధ్యానంలో ఉన్నాడు శివుడు. ఆ ప్రవాహం ఒడ్డు దాటి వచ్చి శివలింగాన్ని తనలో కలిపేసుకుంది.
కలిపేసుకుని పువ్వులు నీటి మీద తేలిపోయాయి. రావణాసురుడికి ఆగ్రహం వచ్చి తన యొక్క మంత్రుల్ని పిలిచి సుఖసారుణుల్ని ప్రవాహానికి కింద ఎవడున్నాడో చూసి రమ్మన్నారు. కార్తవీర్యార్జునుడు ఉన్నాడన్నారు. రావణాసురుడు వెళ్ళి కార్తవీర్యార్జునుడితో కలియబడ్డాడు. అప్పటికి ఆయన విపరీతంగా మద్యం తాగి మదోన్మత్తుడై ఉన్నాడు. అంత మద్యం తాగి తూలుతూ మదోన్మత్తుడై ఉన్నవాడు అవలీలగా రావణాసురుడిని ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. పారేస్తే ఆ రోజున పులశ్చ బ్రహ్మ వెళ్ళి తాతగారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పి విడిపించారు రావణాసురుణ్ణి. అలా నిన్ను ఓడించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన గండ్రగొడ్డలితో తరిగేసిన వాడు పరశురాముడు. పరశురాముడి చేతి విష్ణు చాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా? నీ 10 తలలు గిల్లేస్తాను రావణ, నా అరిచేతులతో మర్దించి చంపేస్తాను కోట్ల సైన్యాన్ని, ఒక ఏనుగు ఒక గుర్రం మిగలదు, లంక కాల్చేస్తానేమనుకుంటున్నావో? నేనొక్కడనే చాలు. దానికి రాముడు ఎందుకురా? నువ్వు తెచ్చి సీతమ్మని నువ్వు అనుభవించదగిన వస్తువు అనుకుంటున్నావు. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు? నీ కంఠానికి నువ్వు తగిలించుకున్నటువంటి కాల సర్పం, నువ్వు తాగబోతున్నటువంటి విషం, నీ నెత్తి మీద పడుతున్నటువంటి పిడుగు. రామచంద్రమూర్తే తలుచుకుని లక్ష్మణస్వామితో కలిసి వస్తే నిలబడలేవని తెలుసుకో. 10 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 50 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 100 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 1000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, నా వంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వానరులు, భల్లూకములు మా ప్రభువైన సుగ్రీవుడికి వశవర్తులు. ఇంతమందితో కలిసి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వచ్చి రామలక్ష్మణులతో కలిసి యుద్ధం ప్రారంభిస్తే నువ్వు నీ పరివారం అగ్నిహోత్రంలో శలభాలు పడ్డట్టు పడిపోతారు. ఆ పరిస్థితి రాకముందే నువ్వు రక్షించుకో. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడు ఒక ధర్మాత్ముడు రాముడు. నువ్వు తప్పు చేశావని చూడడు, కాపాడతాడన్నాడు. హనుమ యొక్క ఆవేశం, హనుమ యొక్క సందేశం విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ వానరాన్ని శిరచ్ఛేదం చేయండి అన్నాడు. విభీషణుడు లేచాడు. అన్నయ్య, నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు, ఇన్ని శాస్త్రాలు చదివావు, ఇన్ని కావ్యాలు చదివావు, ఇన్ని విషయాలు చదివావు. ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు. పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది, నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది? వెనక్కి వెళ్ళి చెప్పేవాడు ఎవడు ఉంటాడన్నయ్యా? చంపకూడదు. అంతగా దూత తన పరిధిని దాటాడని నీకు అనిపిస్తే నువ్వు కొన్ని శిక్షలు వెయ్యవచ్చు. ఆయన యొక్క అంగములలో ఒక అంగాన్ని తొలగించవచ్చు, లేదా జుత్తు గొరిగించవచ్చు, లేదా కాల్చి వాతలు పెట్టవచ్చు. అన్నయ్య, ధర్మశాస్త్రం అంగీకరించదు. అన్నీ చదివిన నీ వంటి వారే ధర్మం తప్పిపోతే ఇక లోకంలో ధర్మం అన్నది ఎలా నిలబడుతుంది అన్నయ్య? నీ వంటి వారు చేయవలసిన పని కాదు, కోపాన్ని నిగ్రహించుకో అన్నాడు. వెంటనే లేచి, తమ్ముడా, నువ్వు చెప్పినది మంచి మాట. కోతులకు తోక చాలా ప్రియమైనది కాబట్టి ఈ వచ్చినటువంటి కోతి తోకకి వస్త్రాలు చుట్టండి, దాని మీద నెయ్యి పోయండి, చారుడు చారుడు అని ప్రకటించండి, రథంలో బంధించండి, రాజవీధులన్నీ తిప్పండి, అగ్నిహోత్ర సంస్కారం చెయ్యండి. ఈ కోతి తోక కాలిపోతుంది. ఇది తిరిగి వెళ్ళిన తర్వాత కోతులకు తోక ప్రియం కాబట్టి తోకలేని కోతి అని మిగిలిన కోతులు పరిహాసం చేస్తే రావణుడి బలదర్పాలేమిటో తెలిసొస్తుంది ఆ నరుడికి. కాబట్టి దీనికి అటువంటి శిక్ష వేశానన్నాడు. వెంటనే ఆ రాక్షసులందరూ వచ్చారు. స్వామి హనుమ యొక్క తోకకి వస్త్రాలు చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్ర సంస్కారం చేశారు, రథం ఎక్కించారు. ఆయన్ని చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు. చారుడు 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 అని ప్రకటించారు. వృద్ధులు, బాలురు, స్త్రీలు అందరూ ఆయా మందిరాల్లోంచి బయటికి వచ్చి ఆయన వంక చూస్తున్నారు. ఇంతమంది ఇన్ని కొడుతుంటే ఆయన అనుకున్నారట, పోన్లే, కొడితే కొట్టారు, తిప్పితే తిప్పారు, కానీ నేను వెళ్ళిన తరువాత నా ప్రభువైన సుగ్రీవుడు కానీ నా నాథుడైన రామచంద్రమూర్తి కానీ లంకా పట్టణం యొక్క బలం ఎటువంటిది అంటే నేను చూడలేదు, రాత్రి సీతాన్వేషణం చేశానని ఎలా చెప్తాను? వాళ్ళంతటా వాళ్లే వీధుల్లో తిప్పుతున్నారు. లంకా పట్టణం యొక్క బలాబలాలు ఎటువంటివో చూస్తాననుకున్నారు. ఆయన్ని అలా తిప్పుతున్నారు. ఈలోగా కొంతమంది రాక్షస స్త్రీలు అశోకవనానికి పరిగెత్తారు. సీతమ్మ, నీతో కిచకిచలాడిందని అడిగితే, పాము కాళ్ళు పాముకి తెలియాలన్నావు కదా, ఇప్పుడు ఆ కోతి తోకకి వస్త్రములు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి బంధించి రథంలో కూర్చోపెట్టి ప్రతి వీధిలో తిప్పుతున్నారని చెప్పారు. ఆ తల్లి వెంటనే అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టింది. నేను ఎప్పుడూ రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషుణ్ణి మనసులో తెలియనిదాననైతే, నాకు ఇంకా భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తిని నేను కలవడం అనేటటువంటిది నా జీవితంలో నిజమైతే, సుగ్రీవుడు త్రికరణ శుద్ధిగా రాముడికి సహాయం చెయ్యాలనుకున్న మాట సత్యమై
అయితే నా కొరకని వచ్చి ఇంత కష్టపడుతున్నటువంటి ఆ హనుమ యొక్క తోకకు చుట్టబడినటువంటి వస్త్రములకు నెయ్యి వేసి వెలిగించబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే. కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేశాయి. అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే, నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది, నన్ను సర్వకాలములయందు బ్రహ్మగారు, వాయుదేవుడు, అలాగే అగ్నిహోత్రుడు, నా తల్లి సీతమ్మ, నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతుంటారు, నాకేమవుతుంది, తోక చల్లపడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకుంటుందనుకున్నారు. ఒక్కసారి ఆ కట్లు తెంచేసుకున్నారు. మేడలెక్కి ఆ అగ్నిహోత్రంతో ఉన్నటువంటి తోకని ఇలా ఎత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. సూర్యుడి ముందు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఏ మేడలో నిప్పెట్టేస్తారో భయం, ఎక్కడ ప్రారంభం చెయ్యాలని చూశారు.